రాజు అయినటువంటి హిజ్కియా గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. హిజ్కియా ఇశ్రాయేలు ప్రజలకు మరియు యూదా రాజ్యానికి ఒక గొప్ప ఆత్మీయ నాయకుడు మరియు నమ్మకమైన రాజు. ఆయన దేవుని పట్ల గొప్ప విశ్వాసంతో శ్రద్ధతో ఉన్నాడు. హిజ్కియా ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణించింది. తీవ్రమైన వ్యాధితో బాధపడుతూ తన చివరి రోజులు అని భావిస్తాడు. దేవుడు ప్రవక్త అయినటువంటి యేషయా ద్వారా నీకు మరణం ఆసన్నమైంది, నీ ఇంటి వ్యవహారాలను సవరించుకో, నువ్వు తప్పక చనిపోతావని సందేశాన్ని పంపుతాడనమాట. హిజ్కియా ప్రార్థన ఏ విధంగా చేశాడంటే, హిజ్కియా దేవుని మాట ఈ విధంగా వినగానే హిజ్కియా తన ముఖం గోడవైపు తిప్పుకొని దేవుని పట్ల అతి దయతో ప్రార్థించాడు. తన భక్తిని మరియు చేసిన మంచి పనులను దేవునికి గుర్తు చేస్తూ ప్రార్థిస్తాడు. హిజ్కియా ఆ ప్రార్థనలో ఇలా అంటాడు, దేవా, నేను నిన్ను ఎలా విశ్వసించానో, నీ ముందు ఎలా నడుచుకున్నానో, నీ పట్ల ధర్మంగా ఉన్నానో మీరు గుర్తు చేసుకోండి. ఈ విధంగా దేవునికి తను చేసిన భక్తిని గుర్తు చేస్తాడనమాట. యేషయా ప్రవక్త హిజ్కియాకు చెప్పిన మాటలతో రాజు ఇంటిని విడిచి బయటకు వెళ్ళకముందే దేవుడు యేషయా ప్రవక్తతో మళ్ళీ మాట్లాడతాడు. నువ్వు వెళ్ళి హిజ్కియాకు తెలియజెప్పు, నేను నీ ప్రార్థన విని నీ కన్నీళ్లు విడుచుట చూచాను అని చెప్పమంటాడు. నేను నీకు 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగిస్తున్నాను అని దేవుడు హిజ్కియాకు ఒక అద్భుతమైన వాగ్దానం చేస్తాడు. దేవుని మాట మరియు వాగ్దానం కారణంగా హిజ్కియా పూర్తిగా నయం చేయబడతాడు. దేవుడు హిజ్కియాకు చేసిన ఒక ప్రత్యేకమైన వాగ్దానం యూదా రాజ్యానికి మరియు యెరూషలేము నగరానికి రక్షణను అందించటం. అష్షూరియా రాజు సేనల నుండి యూదా ప్రజలను కాపాడతానని దేవుడు హిజ్కియాకు భరోసా ఇచ్చాడు. ప్రతిదినం దేవుని పట్ల భక్తి. హిజ్కియా తన జీవితాన్ని సత్యంగా, ధర్మంగా దేవుని ముందు సాగించినందుకు దేవుడు అతనికి అనుగ్రహం చూపించాడనమాట. హిజ్కియా ప్రార్థనలో పశ్చాత్తాపం మరియు నమ్మకం కలగడం ద్వారా దేవుడు అతనికి అద్భుతమైన రీతిలో కృపను చూపించాడు. ఇది మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు మనం దేవుని ముందు నమ్మకం ఉంచి ప్రార్థించవలసిన అవసరాన్ని గురించి క్లియర్గా బోధిస్తుందన్నమాట.